విజయవాడ చిన్న వర్షానికి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి మొదటి విషయం ఏంటంటే నదిని కబ్జాలు చేయడం, బాగును కూడా కబ్జా చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తీసేసుకుని ఇళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లు నిర్మించేశారు. ఇప్పుడు ఇలాంటి వానలు, వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా ఎక్కడికి వెళ్తుంది? దాని ప్లేస్లో ఏమున్నా కూడా ముంచి లేపేస్తుంది. అంటే సగం ప్రకృతి వైపరీత్యం అయితే సగం మాత్రం మానవ తప్పిదాలే ఉంటున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే రహదారులు కూడా రోజు రోజుకి కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు మనం ఇంటి ముందున్న రోడ్లను పరిశీలిస్తే కేవలం తారు రోడ్లు మాత్రమే ఉండేవి. దానికి పెద్ద ఖర్చుండేది కాదు. జస్ట్ రోడ్డు మీద 1 or 2 లేయర్స్ వేస్తే చాలు నల్లగా నిగనిగలాడే రోడ్లు రెడీ అయిపోయేవి. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. మళ్ళీ ఎప్పటికో రోడ్లు వేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు రోడ్ల నిర్మాణం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. అంటే సిమెంట్ రోడ్లు ఇప్పుడు ప్రజా జీవనం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఎలా అంటే మన ఇళ్ల ముందు ఉన్న రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్స్ వేసేస్తున్నారు అధికారులు. దీని ద్వారా రోడ్లు హైట్ పెరిగిపోతున్నాయి, ఇళ్లు మాత్రం భూమిలోకి దిగబడిపోతున్నాయి. అంటే తారు రోడ్డు 2 లేయర్స్ వేస్తే సరిపోయే ప్రదేశంలో ఇప్పుడు సిమెంట్ రోడ్స్ విషయంలో 4 నుంచి 5 లేయర్స్ వేయాల్సి వస్తోంది. దాంతో రోడ్ల ఎత్తు రాను రాను పెరిగిపోతోంది. దానికి తగ్గట్లు ఇళ్ల ఎత్తును ఎవరూ లేపలేరు. ఇది ప్రధాన సమస్యగా ఉంది. దాన్ని అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు, అసలు ఆలోచించడమూ లేదు. ఇక ఈ రోడ్లు కూడా వరదల్లో ఇళ్లు మునిగిపోవడానికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కూడా గోతులు పడిపోయాయి. ఆ గోతులను ఏ ప్రభుత్వమైనా సరే తాత్కాలికంగా మేకప్ వేస్తున్నారు తప్ప వాటిని పూర్తి స్థాయిలో రోడ్లను వేయలేకపోతున్నారు. దాంతో ఆ రోడ్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ప్రభుత్వం ఈ రోడ్ల విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తారు రోడ్లు వేసే విషయాన్ని కూడా ఆలోచించాలి.